చెప్పడం ఆదేశించడం ఆదేశం అవ్వదు కదా. ఆదేశం అంటే రిటర్న్ మీరు చెయ్యాలి అని చెప్పడం. ఇదేంటి సూచన, మీరు చేస్తే కరెక్ట్, చెయ్యాలి, చేయడానికి ఏంటి అభ్యంతరం. ఆదేశం అట్ట ఉండదుగా, వెంటనే చెప్పండి ఏందంటారు. అట్ట చెప్పలేదుగా, నేనే చెప్పాను మీరు చెప్పడానికి ఏంటి ఇబ్బంది అని ప్రశ్నించాడు. అంటే అర్థం ఏంటి, అందులో చంద్రబాబు గారు ఎందుకు చెప్పించలేకపోతున్నాడు అని అడగలా, అడగలేదు, మీరేంటయ్యా అని అడిగాడు. అంటే చంద్రబాబు గారికి ఇచ్చిన విలువ ఈయనకి కూడా ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలేదు అన్నది గుర్తు చేశాడు. అప్పుడు అర్జెంట్గా ఇచ్చారు విలువ. ముందే ఆ పని చేసుకుంటే గొడవ ఉండదుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు అక్కడికి, చంద్రబాబు గారి వెనకాల వెళ్ళిన చైర్మన్ ఈవో ఇద్దరులో ఒకళ్ళు బాబు గారి వెనకాల ఉన్న ఒకళ్ళు ఈయన వెనకాల వెళ్ళొచ్చుగా. వెళ్తే వాళ్ళు సరిగ్గా వివరణ ఇచ్చి ఉంటే అప్పుడే పవన్ కళ్యాణ్ ఈ మాట మాట్లాడేవాడు కాదుగా. చివరికి ఎవరు లేరు పక్కన, ఈయన రాజకీయ టూర్ లాగా నడిచింది కాబట్టి ఓపెన్ గా మాట్లాడేశాడు ఆయన. ఒక రకంగా అంటే పవన్ కళ్యాణ్ గారు అలా దూకుడుగా ఉండడం కూడా కూటమి ప్రభుత్వాన్ని కొంచెం కట్టడి చేస్తుంది. అందుకే ఇప్పుడు ఇమీడియట్ గా లోకేష్ గారిని తెర మీద తీసుకురావాలని ఒక ఆలోచన, ఒక కారణం లేదు, కట్టడి లేదు. దాన్ని ఒకటేంటంటే పాజిటివ్ అంతా తనకు క్రెడిట్ చేసుకుని నెగిటివ్ అంతా పార్టీ మీదకి వేస్తున్నాడు, ప్రభుత్వం మీదకి వేస్తున్నాడు అనేది ఇలా భయం. అది సహజంగా చేస్తాడు. ఇంతకుముందు బీజేపీతో కలిసి వెళ్ళి పాజిటివ్ అంతా పోలవరానికి డబ్బులు ఇచ్చిన, అమరావతికి డబ్బులు ఇచ్చిన, అదంతా చంద్రబాబు గారి గొప్ప నువ్వు ఆగిపోయినప్పుడు అంతా కేంద్రం తప్పు అని చెప్పి రచ్చ చేయలేదు వీళ్ళు. నువ్వేమిస్తే నీకు అదే వస్తుంది. సరే, ఈ వారంలో మరో కీలక అంశం సినిమా ఇండస్ట్రీ మీద ఒక్కసారిగా ఒక ఐటీ దెబ్బ. అంటే ప్రభుత్వం వర్సెస్ సినిమా ఇండస్ట్రీ మధ్య జరుగుతున్న రాజకీయంలో భాగంగానే ఈ వరుస సోదాలు, వరుస దాడుల ఎలా చూడాలి? అసలు దాన్ని దీంతో సంబంధం ఉండదండి. ఎప్పటికప్పుడు సినిమా వాళ్ళు కొత్త సినిమా వచ్చినప్పుడల్లా, పెద్ద అగ్ర హీరోలతో సినిమా తీసినప్పుడల్లా ఐటీ రేట్స్ నడుస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే ఓపెన్ బ్లాక్ మనీ నడుస్తుంది సినిమా దాంట్లో. ఫైనాన్స్ ఇచ్చేవాడు కాగితాలు ఏమి ఉండవు, సాగు ఇంటర్నల్ కాగితాలు రాసుకుంటారు.